పైరసీ కేసులో ఐబొమ్మ రవి కస్టడీ ఇవాళ 3వ రోజు కొనసాగుతుంది. మొన్న రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలు నుంచి సీసీఎస్ కు తీసుకొచ్చి విచారించారు. మొదటి రోజు విచారణలో ఎంజిలా నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్ సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్సైట్స్ నిర్వహించినట్టు గుర్తించారు. యాడ్బుల్ యాప్ నిర్వహించడానికి గల కారణాలపై కీలక లీడ్ సంపాదించారు. గేమింగ్ బెట్టింగ్ యాప్ ద్వారా రవి కోట్లు గడించినట్లు గుర్తించారు. అలాగే ఫోన్ వెబ్సైట్స్, పైరసీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక రెండో రోజు ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు విషయాలపై రవిని ప్రశ్నించారు పోలీసులు. అయితే రెండో రోజు ఏమాత్రం రవి విచారణకు సహకరించలేదని, పోలీసుల ప్రశ్నలకు రవి సమాధానం చెప్పలేదని తెలిసిందే. ఇవాళ 3వ రోజుతో కస్టడీ ముగియనుంది. దీంతో పూర్తి డీటెయిల్స్ రాబట్టే ప్రయత్నం చేయనున్నారు పోలీసులు. కస్టడీ ముగిసిన తర్వాత నాంపల్లి కోర్టులో రవిని హాజరుపరచనున్నారు. రైట్, ఇక ఐబొమ్మ రవి కస్టడీ విచారణపై మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, రవి అప్డేట్స్ ఏంటి? సినిమా పైరసీ రాకెట్ కేసులో ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు సంబంధించి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 5 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. ఐబొమ్మ రవి పైన మొత్తము 5 కేసులు నమోదయ్యాయి. ఒక కేసు సంబంధించి ఫస్ట్ 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. సో దాని తర్వాత రెండవ కేసు సంబంధించి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలి అంటూ న్యాయస్థానాన్ని కోరిన క్రమంలో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సో 3 రోజుల నుండి కూడా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. సో కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే ఐబొమ్మ రవికి సంబంధించిన కస్టడీ విచారణ 3 రోజుల నుండి కొనసాగుతుంది. సో ఈరోజు లాస్ట్ రోజు విచారణకు సంబంధించి ఈరోజు విచారణ అయిపోయిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ చెంచల్గూడ జైలుకి ఐబొమ్మ రవిని తరలిస్తారు. మొదటి రోజు అంటే ఈ 3 రోజుల కస్టడీకి సంబంధించి మొదటి రోజు పూర్తిగా కూడా ఇటు ఐబొమ్మ రవికి సంబంధించిన నెట్వర్క్లు అనుకోవచ్చు, సర్వర్లకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో కూడా అతన్ని క్వశ్చన్ చేయడంతో పాటు కొంతమేరకు కాస్త లీడ్ కూడా ఈ కేసు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు లభించింది. అంటే ఈ 3 రోజుల కస్టడీలో కొంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఫస్ట్ 5 రోజుల కస్టడీలో మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఐబొమ్మ రవి కూడా ఎలాంటి సమాధానాలు, అడిగిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు, సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఈ 3 రోజుల కస్టడీకి సంబంధించి మాత్రం మొదటి రోజే కాస్త లీడ్ సాధించారు. ఇటు నెట్వర్క్ సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొన్ని సినిమాలు రిలీజ్ కాకముందే థర్డ్ పార్టీ సహాయంతో ఐబొమ్మ దాన్ని కొనుగోలు చేసి దాని తర్వాత ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేయడము ఒక టైప్ ఆఫ్ మోడస్ ఆపరండి. అయితే రెండవది సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఇటు ఐబొమ్మ రవి తన సైట్లలో సినిమాలు ప్రత్యక్షమయ్యే విధంగా సైట్లలో అప్లోడ్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఇంత పైరసీ రాకెట్ నడిపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతని నెట్వర్క్ ఏంటి అనే దానిపైన ఈసారి కస్టడీ విచారణలో భాగంగా అతని నెట్వర్క్ సంబంధించి కావచ్చు, అతను సర్వర్లు, ఎందుకంటే విదేశాల నుండి మొత్తం మానిటరింగ్ జరుగుతుంది. కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ వంటి ఇతర ప్రాంతాల నుండి ఈ మొత్తం సర్వర్లను ఏర్పాటు చేసి ఈ పైరసీ రాకెట్ గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా, ఎవరు కనిపెట్టని రీతిలో ఇదంతా కూడా సాగుతుంది. కాబట్టి సర్వర్లకు సంబంధించి కావచ్చు, అతని నెట్వర్క్ సంబంధించి పూర్తి స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఫస్ట్ రోజు లీడ్ సాధించిన విషయం. ఇక రెండో రోజు విచారణకు సంబంధించి మెయిన్గా ఇటు ఐపీ మాస్క్ చేసి అనధికారుల వెబ్సైట్లు నిర్వహిస్తున్నాడు అనేది. ఐపీ మాస్క్ సంబంధించి కూడా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కొంతమేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించడంతో పాటు మెయిన్గా ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ సంబంధించిన లీడ్ తోటే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ సంబంధించిన దాని నుండి ఎంత మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా రవి నుండి కొంతమేరకు కీలకమైన సమాచారం తీసుకున్నారు. ఎందుకంటే రవికి సంబంధించి అతని బ్యాంక్ అకౌంట్స్, అతని బ్యాంక్ సంబంధించిన వివరాల కోసం ఇప్పటికే బ్యాంక్స్ సంబంధించిన అధికారులకు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. కాబట్టి దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఆరా తీయడంతో పాటు ఆర్థిక లావాదేవీల పైన మెయిన్గా ఇటు నెట్వర్కింగ్, దాంతోపాటు సర్వర్లకు సంబంధించిన అంశము, ఎట్ ది సేమ్ టైం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఆరా తీశారు. సో రవి నుండి కొంతమేరకు
మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఐబొమ్మ రవి అంటే ఫస్ట్ పోలీసులు క్వశ్చన్ చేస్తున్న టైంలో కొంతమేరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, సమాధానాలు చెప్పలేదు. కానీ దాని తర్వాత మనకి ప్రైమరీగా అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కొంతమేరకు ఐబొమ్మ రవి అంటే తను విదేశీ పౌరసత్వం తీసుకున్నాడు కాబట్టి ఈ కేసులో ఒకవేళ పట్టుబడినా కూడా ఈజీగా బయటికి రావచ్చు, తనని ఎవరు ఏమీ చేయలేరు అని భావించి ఈజీ మనీ కోసము ఇదంతా కూడా చేస్తున్నాను అంటూ కొంతమేరకు పోలీసులకు చెప్పడంతో పాటు ఇప్పుడు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి పైరసీ వ్యవహారంలో ఇన్వాల్వ్ కాను అంటూ ఐబొమ్మ రవి కొంత పశ్చాత్తాపడ్డాడు అనేది మనకి ఆఫ్ ద రికార్డ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి ఐబొమ్మ రవి విషయంలో ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే నిర్మాతలు కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకున్నారు. సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడే కేసు నమోదు చేశారు. కోట్ల వ్యయంతో సినిమాలు నిర్మిస్తుంటే థియేటర్కి వెళ్లకుండా ఈ విధంగా పైరసీ చేసిన తర్వాత చాలా వరకు సినిమాలకు సంబంధించి చాలా నిర్మాతలు నష్టపోతున్నారు అనేది నిర్మాతలకు సంబంధించిన ఫిర్యాదుతోటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ రాకెట్ పైన దృష్టి పెట్టడము, ఐబొమ్మ రవికి సంబంధించి అటు ఐబొమ్మ దాంతోపాటు అతను నిర్వహించే ఇతరేతర సైట్లపైన దృష్టి పెట్టడము, ఐబొమ్మ రవికి సంబంధించిన కదలికలపైన పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఈ నెట్వర్క్ సంబంధించిన దానిపైనే చాలా వరకు అనుమానాలు ఉండే. సో ఈ నెట్వర్క్ సంబంధించి ఐబొమ్మ రవికి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎవరెవరు సహకరిస్తున్నారు, అతని టీం ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూపీలు అవుతున్నారు. దాంతోపాటు మనం చెప్పుకుంటున్నట్లు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈరోజు ఐబొమ్మ రవికి సంబంధించిన విచారణ పూర్తి కానుంది. 3 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. సో ఈరోజు 3వ రోజు చివరి రోజు అతని కస్టడీ విచారణలో ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే సమాచారం సేకరించారో దాన్ని అన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. సో మొత్తానికి ఐబొమ్మ రవి విషయంలో మాత్రం ఈ పైరసీ రాకెట్ సంబంధించి ఇతర దేశాలు కరేబియన్ దీవుల కేంద్రంగా ఏ విధంగా మానిటర్ చేస్తాడు, సర్వర్లు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి యాక్సెస్ మొత్తము భారతదేశం నుండి ఏ విధంగా దాన్ని రన్ చేశాడు అనే దానిపైన ఒక కీలకమైన లీడ్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు సాధించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఇటు నెట్వర్క్ విషయంలో కావచ్చు, సర్వర్ల విషయంలో కావచ్చు, అతని ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు, ఎంటైర్ పైరసీ రాకెట్ సంబంధించి మొన్న 5 రోజుల పాటు ఫస్ట్ టైం కస్టడీకి తీసుకున్నప్పుడు ఆశించిన మేరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ ఈ 3 డేస్ కస్టడీకి సంబంధించి మాత్రం కొంత లీడ్ దొరికిన తర్వాత ఐబొమ్మ రవిని క్వశ్చన్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్కి మాత్రం అతడు ఆన్సర్ చేయడంతో పాటు ఈ పైరసీకి సంబంధించి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్లు తెలుస్తుంది. సో ఈరోజు మరి కాసేపట్లోనే కస్టడీ విచారణ పూర్తయిపోయిన తర్వాత ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తిరిగి చెంచల్గూడ జైలుకి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తరలించనున్నారు. జ్యోతి.